హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలే వ్యాలెట్ సంబంధించిన యుటిలిటీ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. యుటిలిటీ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా దాంతోపాటు ఈ యొక్క టోకెన్ యొక్క లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఇంకా దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది, మనం మైగ్రేషన్ ప్రతి నెల కూడా చేసుకోవాలా అక్కర్లేదా, దానికి సంబంధించి అయితే నేను క్లారిటీగా పూర్తి వివరణ ఇవ్వాలనుకుంటున్నానండి. సో మీకైతే మొత్తం కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ పాయింట్స్ మొత్తం కూడా మీకైతే నేను కవర్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే అండి, ముందుగా అయితే మన పీఎక్స్ నెట్వర్క్ సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అండి. ప్రొఫైల్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మనకైతే ఓటీపీ రావాల్సి ఉందండి పీఎక్స్ నెట్వర్క్లో. సో ప్రజెంట్ అయితే ఓటీపీస్ రావట్లేదు, ఆ వర్క్ అయితే జరుగుతుంది. ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీపీస్ వస్తాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనకు ఓటీపీ స్టార్ట్ అవుతాయి అప్పుడైతే ప్రొఫైల్ వెరిఫికేషన్ పీఎక్స్ నెట్వర్క్లో ఏ విధంగా చేసుకోవాలో ఆ వీడియో మన ఛానల్ వస్తుందండి. సో మీకు అర్థం అనుకున్నాను, దయచేసి వెయిట్ చేయండి. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఛానల్లో అయితే. ఇంకా మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో రీసెంట్గా అయితే సిలియా వ్యాలెట్ వాళ్ళైతే ఈ పోస్ట్ అయితే మనం చేయడం జరిగిందండి. వీ హ్యావ్ నాట్ జస్ట్ బిల్డింగ్ ఏ వ్యాలెట్, వీఆర్ బిల్డింగ్ హౌ టు లివ్ విత్ క్రిప్టో. సో మనం జస్ట్ ఒక క్రిప్టో వ్యాలెట్ మాత్రమే తయారు చేయట్లేదు, మనం క్రిప్టోతో ఏ విధంగా జీవించవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ప్రజలకైతే అందించాలనుకుని చెబుతున్నారండి. సో మనకి ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు వీళ్ళైతే. యూటిలిటీకి సంబంధించిన అప్డేట్స్, భారీ అప్డేట్స్ మనకైతే రాబోతున్నాయండి. బిల్ పేమెంట్స్ అండ్ డైరెక్ట్ ఫియట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ల్యాండ్ ఆన్ సిలియా దిస్ మంత్, గెట్ రెడీ. సో ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే మనకి మన సిలియా టోకెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసుకొని మనం ఖచ్చితంగా యూటిలిటీలో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటేనండి మన రీఛార్జెస్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, సో కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం అయితే ఈ టోకెన్స్ యూస్ చేసుకుని ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెబుతున్నారండి. సో ఆ ఫీచర్ అయితే మనకి ఈ ఏప్రిల్ నెలలో రాబోతుంది మన ముందుకైతే. సో మంచి విషయం ఏదైతే, సో చూద్దాము. మనకి ఇది యాక్సెస్ అనేది మన యొక్క భారతదేశంలో ఏ షాప్స్కి ఉంటుంది, ఇంక దాంతోపాటు ఏ కంపెనీలకు ఉంటుంది దాన్ని బట్టి అయితే మనం దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందామండి. సో వీళ్ళైతే చెబుతున్నారు ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే భారీ అప్డేట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా మన యొక్క సోలానా బ్లాక్ చైన్ గురించి, ఇంకా దాంతోపాటు అండి మన యొక్క యూటిలిటీ అప్డేట్స్ అండి. ఈ రెండు కూడా మనకైతే ఈ మంత్లోనే కవర్ అయితే కాబోతున్నాయి. కాబట్టి వెయిట్ చేద్దాం, మనకి భారీ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఈ మంత్లోనే. వచ్చిన తర్వాత మనకు వాటి వల్ల ఏ విధంగా యూస్ ఉంటుంది, వాటిని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో అయితే. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి డేటా బండిల్ అయితే ఉంది, ఇంకా దాంతోపాటు మొబైల్ రీఛార్జు, వాటర్ బిల్లు, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంకా దాంతోపాటు అండి కొన్ని కాలేజీకి సంబంధించిన ఎగ్జామ్ ఫీజులు, ఇంకా దాంతోపాటు కేబుల్ టీవీ అండి. సో మనకి డిష్ టీవీ ఉంటుంది కదా, ఎయిర్టెల్ కానీ, సన్ డైరెక్ట్ కానీ, వాటికి సంబంధించి కూడా పేమెంట్ చేసుకోవచ్చని చెబుతున్నారన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి ఈ ప్రాజెక్టులో అయితే చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయండి. సో ముందుగా అయితే ఈ యొక్క నోట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఒక్కసారి ఈ నోట్ చూసిన తర్వాత మనం అనుకున్నట్లుగానే ఈ 3 టాపిక్స్ మొత్తం కూడా కవర్ చేసుకుందామండి. సో ముందు చూసినట్లయితే ఇక్కడ సిలియా టోకెన్ అయితే మనకి $0.2 దగ్గర ప్రీసేల్ ధర కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుందని నేను చెప్పిన ప్రకటన నుండి ఈ ఆందోళన వస్తున్నట్లు అనిపిస్తోంది. కొందరు దానిని సందర్భం నుండి వేరు చేసి తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ఈ యొక్క టోకెన్ అయితే మనకైతే ఈ యొక్క మైగ్రేషన్ కంటే ముందే, అంటేనండి ఇంక సింపుల్గా చెప్పాలంటే ఫిబ్రవరి మంత్లో అయితే ప్రీసేల్ జరిగిందండి. సో ఫిబ్రవరి మంత్ వరకు కూడా ప్రీసేల్ అయితే జరిగింది. ఆ ప్రీసేల్లో చాలామంది అయితే ఈ టోకెన్ని, సిలియా టోకెన్ అయితే ప్రీసేల్లో అయితే చాలామంది కూడా సొంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేయడం జరిగిందండి. సో ₹20 అని, ₹30 అని చాలా ప్రైస్ పెట్టి అయితే ఈ టోకెన్స్ని పర్చేస్ చేయడం జరిగిందండి. సో తక్కువ చూసినట్లయితే ఒక ₹20 అయితే పర్ టోకెన్ అయితే పడింది. అప్పుడు ₹20 అండి పర్ టోకెన్ అయితే, ఏది ప్రీసేల్లో అనమాట. సో ఎప్పుడైతే ప్రీసేల్లో ₹20 ఉందని మనకు తెలిసిందో, లిస్టింగ్ వాల్యూ కూడా ₹20 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఖచ్చితంగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనందరం కూడా ఉన్నామండి, అది గమనించాలి. కానీ ఇక్కడ చూడండి, వాస్తవం చాలా సులభం. ప్రీసేల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టుపై ఉన్న నమ్మకం మరియు విశ్వాసంతోనే పాల్గొన్నారు. మనం దీనిని నిర్మించడం కొనసాగిస్తున్నప్పుడు కూడా అదే నమ్మకం కలిగి ఉండాలి. సో ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క వ్యాలెట్లో ఈ యొక్క సిలియా టోకెన్ సంబంధించిన వాల్యూ వచ్చేసి ₹1 కూడా అంటే తక్కువ ఉంది. ₹1 కంటే కూడా తక్కువ ఉందండి. సో అది మనకి రియల్ వాల్యూ కాదండి. ₹1 కంటే తక్కువ ఉందని కనిపిస్తుంది డేటా మొత్తం అక్కడ గ్రాఫ్లో. అదైతే ఖచ్చితంగా రియల్ వాల్యూ కాదని తెలుసుకోవాలండి మనందరం కూడా. మా దృష్టి స్వల్పకాలిక ధరల కంటే కూడా పెరుగుదల లేదా తారుమారు చేయడంపై లేదు. స్థిరమైన వృద్ధికి సమయం పడుతుంది. ఒక టోకెన్ ఈరోజు $5కి పెరిగి ఆ తర్వాత ₹5కి వచ్చింది అనుకోండి, మనం దాన్ని భరించగలమని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఒక ₹500 నుంచి ₹5కి టోకెన్ వాల్యూ వచ్చిందంటే మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో అదే చెబుతున్నారు వీళ్ళైతే. చాలా స్ట్రాంగ్గా ఈ యొక్క సిలియా టోకెన్ అయితే మన మార్కెట్లోకి అయితే తీసుకెళ్ళాలని చూస్తున్నారన్నమాట వీళ్ళైతే.
మేము నిజమైన విలువను మరియు దీర్ఘకాలిక ధరల వృద్ధికి మద్దతు ఇచ్చే బలమైన పునాది నిర్మించడానికి కట్టుబడి ఉన్నాము. సో, ఈ యొక్క టోకెన్ అయితే వీళ్ళైతే ఈ యొక్క యుటిలిటీలో ఖచ్చితంగా యాక్సెస్ చేయాలి. సో, అప్పుడైతేనే ప్రజలకైతే మంచి వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా లాభం అయితే వస్తుంది అని వీళ్ళు కోరుకుంటున్నారనమాట. సో, ఫైనల్‌గా వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఓపికగా ఉండండి. ఇంకా చాలా పని జరుగుతుంది. మరియు ప్రతిరోజు కూడా పురోగతి సాధించబడుతుంది. సో, ఎప్పటికప్పుడు మనమైతే అప్డేట్ జరుగుతూనే ఉందండి. ఈ యొక్క యాప్ వాళ్ళైతే యుటిలిటీ ఆప్షన్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదండి. వాళ్ళైతే ఈ మంత్‌లోనే తీసుకురాబోతున్నాం వాటిని కూడా చెబుతున్నారు కాబట్టి చాలా చాలా గొప్ప విషయం అండి. సో, చూద్దాం మనకైతే మంచి విషయాలే రాబోతున్నాయి. ఇప్పుడండి ఇంక మనైతే మెయిన్ టాపిక్ ఒక 3 ప్రశ్నలైతే ఎక్కువ మందికైతే ఉన్నాయి. ఈ వీడియో చూసిన అందరికీ కూడా 3 ప్రశ్నలైతే మైండ్‌లో ఉంటాయండి. సో, అవన్నీ కూడా తెలుసుకుందాం ఒకసారైతే. సో, ముందుగా అయితే ఈ యొక్క టోకెన్‌కి సంబంధించిన లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? లిస్టింగ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారండి. సో, ఒక క్లారిటీ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, మనందరం కూడా మార్చి మంత్‌లో అయితే మైగ్రేషన్ చేసుకున్నాం. ఫస్ట్ రౌండ్ మైగ్రేషన్ అయితే మనం మార్చి నెలలో చేసుకున్నాం. సో, అప్పుడైతే మన వాలెట్‌లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయి దాంట్లో 25% అయితే టోకెన్స్ అయితే మనకి వాలెట్‌లోకి అయితే రావడం జరిగింది. దాన్నే మైగ్రేషన్ అంటారండి. అది రౌండ్ 1 అనమాట. ఆ తర్వాత అండి రౌండ్ 2 చూసినట్లయితే ఈ మంతే ఏప్రిల్ మంతు మనకి మైగ్రేషన్‌లో 22.5% అయితే అప్రాక్సిమేట్‌గా 22% టోకెన్స్ అయితే వాలెట్‌లో ఉన్నాయి కూడా మనకి మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే వీళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకైతే అప్రాక్సిమేట్‌గా ఆ 25 ప్లస్ 22 మొత్తం మనకైతే ఒక 47% వరకు వీళ్ళైతే మన చేతికైతే ఇవ్వడం జరిగింది. సో, మనకింకా ఒక 2, 3 మంత్స్ అయిందనుకోండి. ఒక 2, 3 మంత్స్ అయిపోయిందనుకోండి. 100% మన చేతికైతే పూర్తిగా వచ్చేస్తాయి ఈ టోకెన్స్. సో, 2, 3 మంత్స్‌లో మనకి 100% అయితే అన్నీ కూడా మన మెయిన్ వాలెట్‌లోకి వచ్చేస్తాయి. సో, ఎప్పుడైతే మనకి వాలెట్‌లోకి వస్తాయో అప్పుడు మాత్రం వీటిని మనం సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నది వాస్తవం అండి. సో, మీకైతే ఒకసారి చూపిస్తాను అది కూడా. మన వాలెట్‌లోకి అయితే రావాలన్నమాట ఫస్టు. వాలెట్‌లో ఉంటేనే ఇక్కడ చూడండి. మన యొక్క వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన యొక్క వాలెట్‌లో ఎన్నైతే టోకెన్స్ ఉంటాయో వాటిని మాత్రం మనం సేల్ చేసుకోవచ్చండి. సో, ఈ యొక్క వాలెట్‌లో అయితే 5000 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా అండి మనకైతే ఈ వాలెట్‌లో ఉండాలన్నమాట. వాలెట్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ టోకెన్ అనేది లిస్టింగ్ అయిన తర్వాత విత్‌డ్రా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి మనకి ఈ 100% కూడా మైగ్రేట్ అయిపోవాలి ఓవరాల్‌గా. సో, అప్పుడు మాత్రం మనకైతే ఇవి లిస్టింగ్ అవ్వడానికి అయితే ఛాన్సులు అయితే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకున్నాను. ఎగ్జాక్ట్‌గా డేట్ అడుగుతున్నారండి. సో, డేట్ అయితే నాకు తెలియదండి. మన కోర్ట్‌ని వాళ్ళు చెప్పాలి కదా! సో, వాళ్ళు చెప్పినప్పుడే నేను అఫీషియల్‌గా మీకు తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా ఓపికతో వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే సెకండ్ క్వెషన్ వచ్చేసి లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందని అడుగుతున్నారండి. సో, మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇక్కడ ప్రీసేలే ₹20 జరిగింది. ₹20కి ప్రీసేల్ జరిగింది. మరి కొంతమంది అయితే ₹30 కొనుక్కున్నారు. మరి కొంతమంది ₹100 కొనుక్కున్నారు. కొంతమంది అయితే ₹200 కూడా ఈ టోకెన్ అయితే కొనుక్కున్నారండి. సో, ఫైనల్‌గా మనకైతే గ్రాఫ్ బాగా పెరిగింది కాబట్టి ఎక్కువ ప్రైస్ అయితే వచ్చిందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ 20 పైసా ఉంది. నేను చెబుతున్నానండి ఇదైతే మీరు ఖచ్చితంగా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనకి ఇంకా ఈ టోకెన్ లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా మనకైతే అటు ఇటుగా చూపిస్తుందనమాట. సో, ఎప్పుడైతే మనకు వన్స్ లిస్టింగ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఒరిజినల్ ప్రైస్ అయితే మనకి బయటకైతే వస్తుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ యొక్క రెండో ప్రశ్న కూడా సమాధానం దొరికిందనుకుంటున్నాను. నేనేం చెబుతున్నానంటే మీరు అంచనా అయితే ఒక ₹10 గానీ, ₹20 గానీ, ₹30 గానీ అలాగే మన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా లోలో ఉండాలండి. లోలో ఉంటేనే కొంచెం మంచి ప్రైస్ లిస్టింగ్ అయిందనుకోండి ఎక్కువ సంతోషపడతాం కాబట్టి నేను చెబుతున్నాను. ఎగ్జాక్ట్‌గా ప్రైస్ వీళ్ళు చెప్పలేదు కాబట్టి ప్రీ సేల్ అయితే ₹20 జరిగింది కాబట్టి మీరు ఒక ₹10-20 ఎక్స్‌పెక్ట్ చేయండి. ₹10-20 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది కూడా మనకున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నానండి. ఏది కూడా నా సొంతంగా మాట్లాడట్లేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ క్వెషన్ అండి. మనం ప్రతి నెల కూడా మైగ్రేషన్ చేసుకోవాలా? నేను ఆల్రెడీ ఫస్ట్ క్వెషనే చెప్పేసానండి. మనకి వీళ్ళు 100% మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే లిస్టింగ్ చేయాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నానండి. సో, అందుకే చెబుతున్నాను. ప్రెజెంట్ అయితే మనం 47% వరకు మైగ్రేషన్ చేసుకున్నాం. పోయిన నెలలో 25%, ఈ నెలలో 22% కాబట్టి ఇంకొక 2, 3 మంత్స్‌లో 100% అయితే మైగ్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది లెక్క ప్రకారం అయితే. సో, కొంతమంది మార్చ్ మంత్ చేసుకున్నారు మైగ్రేషను. కొంతమంది మిస్ అయ్యారు. సో, అదే వాళ్ళు ఏం చేశారంటే ఆ టోకెన్స్‌ని అయితే బర్నింగ్ చేశారు. బర్నింగ్ మెకానిజం ద్వారా. సో, అదైతే చేసుకోలేదు కాబట్టి కోల్పోవడం జరిగిందండి. సో, ఈ నెలలోనే ఖచ్చితంగా చేసుకోండి. ఒకే విషయం చెబుతున్నానండి. అందరూ కూడా ఖచ్చితంగా ఓపికతో ఉండాలన్నమాట ఈ ప్రాజెక్ట్‌లో అయితే. సో, మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి లిస్టింగ్ కార్యక్రమాలు అయితే ఉంటాయండి. సో, ఈ యొక్క 3 ప్రశ్నలకు కూడా ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. ఇంకా మైగ్రేషన్ మనం ప్రతి నెల చేయాలంటే నాకు తెలుసండి ఒక 2, 3 మంత్స్ మనం చేయాల్సిన అవసరం అయితే ఉండొచ్చు. 2-3 నెలల వరకే అవకాశం అయితే కనిపిస్తుంది మనం రెగ్యులర్‌గా చేసుకునేలాగైతే. ప్రతి నెల కూడా చేయవలసిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఆన్సర్ అయితే లేదండి. ఖచ్చితంగా లేదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనకు 100% కావాలి కదా టోకెన్స్. సో, ఆల్రెడీ 50% వరకు తీసేసుకున్నాం ఈ మంత్‌తో మనందరం కలిపి. కాబట్టి ఇంకొక 2, 3 మంత్స్‌లో 100% అయిపోద్ది. ఇంక ప్రతి నెల మనకి ప్రతిరోజు కూడా
6 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకుంటున్నాం కదా! 3 టోకెన్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, రోజుకి 2 సార్లు చేసుకున్నా సరే మనకైతే ఒక 6 టోకెన్స్ అయితే వస్తాయి. అదే 3 సార్లు చేసుకుంటే మనకొక 9 టోకెన్స్ అయితే వస్తాయండి. సో, ఈ విధంగా ప్రతి నెల కూడా మంచి వాల్యూ ఉందనుకోండి, మనం మైగ్రేట్ చేసుకోవాలి వీళ్ళు చెబుతారన్నమాట. సో, దాన్ని బట్టి అయితే మనం ఫాలో అవుదాము. కాబట్టి ప్రతి నెల చేయాలంటే అది చేయొచ్చు, చేయకపోవచ్చండి. సో, ఎవరికైతే కొంచెం ఎక్కువ టోకెన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా గమనించి దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. మెయిన్‌గా మనకి ఎక్కువ టోకెన్స్ అయితే ఒక 2, 3 మంత్స్‌కి గట్టిగా వస్తాయి. ఎక్కువగా వస్తాయి. తర్వాత మనకి చాలా చాలా తక్కువే వస్తాయండి మన వాలెట్‌లోయి. అది మాత్రం చెప్పగలను. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి రీసెంట్‌గా వచ్చిన అప్డేటు 3 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం కూడా మీకు దొరికిందనుకుంటున్నానండి. సో, అందరూ కూడా గమనించి ముందుకైతే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరికైతే మైగ్రేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మన వాట్సాప్ ఛానల్ అయితే మీకైతే నేను ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.